హలో గైస్. సో, ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే కోరియో ఆమ్నియోనైటిస్. సో, కోరియో ఆమ్నియోనైటిస్ అంటే ఏంటి అంటే ఇదొక సీరియస్ ప్రెగ్నెంట్ ఇష్యూ అన్నమాట. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా బేబీ గ్రోత్ ఎలా అవుతుంది? సో, ఫస్ట్ బేబీ ఉంటాడు. బేబీ చుట్టూ అమ్నియోటిక్ ప్లాజెంటా ఉంటుంది. సో, ప్లాజెంటాలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బేబీకి ఒక బెడ్ లాగా సపోర్టివ్‌గా ఉంటుందన్నమాట. తర్వాత లైక్ పెల్విక్ స్ట్రక్చర్స్ అయితే ఉంటాయన్నమాట సపోర్టివ్‌గా. సో, బేబీ ఎప్పుడైతే గ్రోత్ అవుతూ ఉంటుందో, ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ కానీ, ఈ ప్లాజెంటా కానీ, లేదంటే ఈ పెల్విక్ బెడ్ ఏరియా కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో, ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే, ఈ ఇన్ఫెక్షన్ అనేది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అయితే ఉంటుంది కదా! సో, అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌లో ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అదేమవుతుంది బేబీ గ్రోత్‌కి లేదా బేబీ శ్వాస తీసుకోవడానికి వీటికి ఇబ్బందిని కలిగిస్తుందన్నమాట. సో, ఇది మేబీ బ్యాక్టీరియల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కూడా అక్యూట్ కావచ్చు, టెంపరరీ కావచ్చు, లేదంటే క్రానిక్ కూడా ఇన్ఫెక్షన్ కూడా కావచ్చనమాట. సో, గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి.